చిదంరెడ్డి రైట్. మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి వచ్చారు, పొన్నం ప్రభాకర్ వచ్చారు. దానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అన్నది ఆ కుటుంబాలకు అందుతుందని చెప్పారు. దాంతోపాటు క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అందించేందుకు చర్యలు చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే మీరు అక్కడ చూశారు. ఇప్పుడు అక్కడ చూసిన ఆ పిల్లలను చూసిన తర్వాత అర్థమవుతుంది హెల్త్ బాగాలేదు, అంటే ఆరోగ్యం బాగాలేదు, వాటిని బాగుపరుచుకుంటామంటూ వెళ్ళిన వాళ్ళు కానరాని లోకాలకి పోవడం అన్నది, వాళ్ళ ఆర్ధనాదాలు అన్నది మనకు కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు బాధపడుతున్నదల్లా ఒక్కటే, ఈరోజు హెల్త్ బాగాలేదు, వాళ్ళని నేను హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వస్తాను, అప్పటిదాకా మంచిగా ఉండండి నేను చెప్పిన తల్లి ఇక తిరిగి రాదు అని తెలిసిన తర్వాత ఆ పిల్లల ఆర్తనాదాలు అయితే మనం విన్నాం. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. కానీ వీళ్ళు ఇచ్చే ఈ ఆర్థిక సాయం నిజంగానే ఆ బాధితులకు నిజంగానే స్వాతంత్రం లభిస్తుందా? ఆ ప్రశ్న అయితే మనకు కనిపిస్తూనే ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ అర్థమవని విషయము, ఈ ఘటన జరిగిన నేపథ్యంలో 74 మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆ డిపో మేనేజర్ అయితే చాలా క్లియర్గా 50 ప్లస్ 10 to 20% అంటే 60 మందికి మించి అక్కడ దాంట్లో లేరు. ఎవరైతే ఓవర్లోడ్ గురించి మాట్లాడుతున్నారో అది సరైన సమాచారం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మా వైపుగా వాళ్ళు అంటే వాళ్ళ తరఫున ఏమేమి చేయాలన్న దానికి సంబంధించి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 5 మంది మృతదేహాలు ఇంకా గుర్తించాలి అని గతంలో చెప్పారు కదా, దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా? అంజీ, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? అంటే దీని ప్రకారం చూస్తే మనం ప్రస్తుతం అయితే మార్చి దగ్గరే ఉన్నాము. దానికి సంబంధించిన ఏదైతే 5 మృతదేహాలు మాత్రం దానికి సంబంధించిన ఆచూకు తెలియట్లేదు, వారి కుటుంబ సభ్యులు ఆచూకూడగా మాకు తెలియట్లేదు అనేది పోలీసు వర్గాల నుంచి, హాస్పిటల్ వర్గాల నుంచి తెలియజేయడం జరిగింది. అంటే దీని ప్రకారంగా చూస్తే మాత్రం ఈ 5 మంది కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పూర్తి అంటే ఈ 25 మంది మాత్రం మృతి చెందిన మృతదేహాలు పూర్తి ప్రక్రియ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పటికి 20 మృతదేహాలు అయితే ఇప్పటికైతే 20 మృతదేహాలకి అయితే పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన అంటే అంబులెన్స్లు కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఏదైతే అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ దానికి సంబంధించిన మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే ఎవరైతే అంటే పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొత్తం వెంటనే ఐటెట్లో ఏర్పాటు చేశారు. దీని ప్రకారం మనం చూస్తే ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. దానికి సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన అంటే మృతదేహాల ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అంటే వారి కుటుంబాలకు అప్పచెప్పిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ స్వగృహాలకు పంపించే ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అంటే ఓన్లీ ఒక 5 మృతదేహాలు మాత్రం గుర్తించాల్సి ఉంది. వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిన సమయంలో చెల్లాచెదరుగా బాడీలు పడిపోవడంతో క్షతగాత్రులు పడడంతో వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరకడం లేదని మాత్రం మనకు సమాచారం తెలుస్తుంది. అంటే దీని ప్రకారం చూస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిన మా తల్లిని కోల్పోవడం చాలా బాధాకరం. అంటే మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూసాము, అంటే BRK విజువల్స్ లో కూడా చూసాము. అంటే ఒక తల్లి అంటే ఒక చిన్న పాప అంటే 2 అమ్మాయిలు తన తల్లి ఆరోగ్యం బాగాలేదు, ప్రతిరోజు మీ కూలి పనికి పోయేసి జీవనం సాగిస్తున్నాం, మాకు ఎవరు దిక్కు అనే బాధ, అంటే ఆర్తనాదాలతో హాస్పిటల్ అంతా దుఃఖంతో నడుస్తుంది. అంటే దుఃఖంలో మునిగిపోయారు. అంటే దీని ప్రకారం చూస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చినా మా ప్రాణాలు అయితే రావు కదా. అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల నా తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది. ఇలాంటి పునరావృతం చేయకోకుండా రాష్ట్ర స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి. దాని ప్రకారం చూస్తాం మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏదైతే కొంతమంది బాడీస్ అయితే లోపల ఉన్నాయి, దానికి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించిన కుటుంబీకులు అయితే ఉన్నారు, పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు. పోస్ట్ మార్టం అంటే కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ బాడీలు అప్పచెప్పే అవకాశం ఉంది. దానికోసం వాళ్ళ బంధువులు కుటుంబీకుల బాడీల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ఏదైతే బాడీల ప్రక్రియ పూర్తి కాగానే అంబులెన్స్ వాళ్ళ స్వగ్రహాలకు అయితే తరలించడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మనం ఎగ్జాక్ట్లీ పోస్ట్ మార్టం దగ్గర ఉన్నాము. దానికి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. మనం చూసే ప్రయత్నం అంటే ఏదైతే చనిపోయిన కుటుంబాలు మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడు, వాళ్ళ కుటుంబాలకు వెళ్తే చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే మొత్తం అయితే చేయవల ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రము దుఃఖంతో మునిగిపోయిందంటే ఆర్తనాదాలతో ఏడుపులతో మొత్తం తన కుటుంబీకులు పొద్దున్న ఏదో పని మీద నగరానికి వెళ్ళి జీవనం కోసం కాకపోవచ్చు, ప్రైవేట్ జాబుల కోసం, మనం కాలేజీలో విద్యార్థులు కావచ్చు, హాస్పిటల్ కోసం కూడా పొద్దున్న ఉదయాన్నే 4:40కి మొదటి బస్సు కోసం వెయిట్ చేసి పోయి తిరిగి రాని లోకాలకు పోయారని ఏడుపులతో అంటే ఆర్తనాదాలతో మనకి నిలిచింది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. మనం ఒక విధంగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాము. మనం ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏ ఊరమ్మా మీది?
ఎవరమ్మా ఆజపూర్ సత్యనారాయణ. ఎవరమ్మా చనిపోయింది? ఎవరమ్మా అమ్మా ఎవరమ్మా చనిపోయినది? ఎవరమ్మా చనిపోయినది? ఎవరమ్మా మా వదిన కావాలి. మీ వదిన అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నారమ్మా? ఉస్మానియా కన్నా వెళ్తున్నారు సార్. అంటే హాస్పిటల్ కోసం వెళ్తున్నారు. హాస్పిటల్ కన్నా ఒక్క నిమిషం అమ్మా, ఎందుకమ్మా దేనికోసం వెళ్తున్నారమ్మా? ఉస్మానియా హాస్పిటల్ కి ఆరోగ్యం కోసం. ఆరోగ్యం బాగలేదని క్యాన్సర్ ఉండే మీకు క్యాన్సర్ హాస్పిటల్ అన్ని బాగా అయినాయి. ఉస్మానియాకి రాసిండ్రు వాళ్ళు. ఉస్మానియాకి వెళ్ళేటప్పుడు వెళ్దామని మొన్న వచ్చిండ్రు సార్. శనివారం రోజు సాయంత్రం వచ్చిండ్రు. నిన్న ఒక రోజు ఉన్నారు, ఈ రోజు పొద్దున్న వెళ్ళిండ్రు సార్. ఇంట్లో 3:30 ఎవరైనా వచ్చారమ్మా? నా భార్య భర్తలు ఇద్దరు పోలేదు ఇద్దరు హాస్పిటల్ కోసం అంటే ఉస్మానియా హాస్పిటల్ క్యాన్సర్ చికిత్స కోసం పొద్దున్న ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎంత ఏజ్ ఉంటుందమ్మా? వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు సంబంధించి అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుస్తుంది మనకు పూర్తిగా విషయంలో. దానికి సంబంధించి కుటుంబం కూడా ఆట నాదాల దుఃఖంతో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఎక్స్ప్రెస్ ఇచ్చినా నా తండ్రిని అయితే ఇవ్వలేరు కదా. అధికారులు కానీ స్థానిక నేతల ఇలాంటి యాక్షన్ జరుగుతున్నాయి. గతంలో ఎన్నో యాక్షన్ జరిగినా దీని మీద మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే ఇక్కడ రైజ్ అవుతున్నాయి. ఆ స్పీడ్ గా వెళ్తున్న